ఒక నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి జగన్ టైంలో అట్లాగే బాబు టైంలో కూడా కుదుర్చుకున్న ఒప్పందాల్లో రైతులకి ఏంటి అన్నటువంటి పాయింట్ నేను అనేక సార్లు ప్రస్తావించాను. సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టడం గ్రేట్, నో డౌట్. అలాగే అస్సలు భూమిలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే రేట్లు పెరిగినాయి, మార్కాపురం కానీ అనంతపురం కానీ ఇట్లాంటి చోట్ల అది కూడా 5 లక్షలు 6 లక్షలు దొరుకుతాయి ఎకరం. వాస్తవంగా అంతకుముందు 2 లక్షలు 3 లక్షల రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు కూడా అట్లా ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అట్లాగుండేటటువంటి ప్రదేశాలలో వాళ్ళకి నెలకు ఏడాదికి 30,000 40,000 ఇస్తానంటే ప్రాబ్లం లేదు. కానీ ఓ 10 లక్షలు 20 లక్షలు ఉన్నటువంటి చోట్లను అట్లా ఇస్తానంటే ఎన్నాళ్ళు అవుతుంది? వీళ్ళకి సంబంధించిన ఒప్పందాలు ఎట్లా ఉన్నాయంటే 20 ఏళ్లకో 30 ఏళ్లకో రాయించుకుంటున్నారు అగ్రిమెంట్. అప్పటిదాకా వీళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదు. అదే సందర్భంలో వీళ్ళు ఆ అగ్రిమెంట్లో స్టార్టింగ్ అమౌంట్ 30,000 ఉంది కదా, దీంట్లో 30,000 కొన్ని చోట్ల, 25,000 కొన్ని చోట్ల, 40,000 కొన్ని చోట్ల ఇట్లా ఉంది. అందులో షరతులు వీళ్ళేమో ఏం చదవరు, సంతకం పెట్టేస్తారు. పల్లెటూరులో పాపం అంత నాలెడ్జ్ ఉండదు కదా. దాన్ని అడ్డుపెట్టుకుని వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఈ 30,000 40,000 2 ఏళ్లకి పెంచుతుంటాం 5%. ఒకవేళ కనుక పెంచలేని పరిస్థితి వస్తే పెంచము అనేది కూడా రాస్తారు అందులో. అంటే వీళ్ళు లెక్కేసుకోవాల్సింది ఇవాళ ఇచ్చింది, ఆ పైన వస్తే బోనస్ అనమాట. ఇట్లాగ 3,000 రూపాయలు 30,000 రూపాయలు ఏడాది. ఎన్ని సంవత్సరాలు నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుంటావో అన్ని సంవత్సరాలు నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు. రెండవది, ఒకవేళ నీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అమ్మేసుకోవడానికి వీల్లేదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇక ఆ రైతు భూమి ఆ రైతుకి సంబంధం లేదు, కౌలు ఇచ్చినట్టు ఇస్తుంది అనమాట కంపెనీ. కొనుక్కోవచ్చు కదా కంపెనీలు, కొనుక్కోవాలంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అట్లా కొనిపించట్లేదు ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ పవర్ ప్లాంట్ల వెనకాల ఉండేది రాజకీయ శక్తులే. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నిజం అది. నాడు జగనైనా నేడు బాబైనా చేస్తుంది. సోలార్ పవర్ ప్లాంట్లు పెద్ద ఎత్తున ఆడొచ్చేసాడు ఈడొచ్చేసాడని చెప్తున్నారు. వాటి వెనకాల మన రైతుల్ని ముంచుతున్నారు, వాళ్ళకి హక్కు లేకుండా చేస్తున్నారు. అమరావతిలో ఇప్పుడు రైతులకి ఇచ్చేసిన భూమికి హక్కు ఏమైనా ఉందా? ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్లు ఏమైనాయి? ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఏమైనాయి? ఆ ఏడాదికి వచ్చే కౌలే మిగులుతుంది వాళ్ళకి 11 ఏళ్ల నుంచి. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించుకునే వాళ్ళు 30,000 40,000 50,000, ఇప్పుడు 50,000 అయిందట కౌలు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది. కానీ అక్కడ వాళ్ళే చెప్పారు కదా కోట్లలో బలుకుతుంది అన్నటువంటి, అది పోగొట్టుకున్నట్టే కదా. ఇప్పుడు ఇదే జరుగుతుంది. అయితే ఈ వార్తని చక్కగానే రాస్తూ దాన్ని జగన్ మీదకు తోసుకొచ్చింది ఈనాడు. అప్పటిదే జగన్ నిర్ణయాల వలన అన్నట్టు. నువ్వు ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది కదా, ఆ విధానాన్ని ఆపేసి వీళ్ళు వేరే పాలసీ పెట్టాలి కదా. మరి ఈ ఏడాదిలో ఎన్నో సోలార్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు కదా, సేమ్ పాయింట్లే కదా పెట్టింది. ఇప్పుడు రైతులకు కష్టం వస్తే జగన్ తీసుకున్న విధానాన్ని వల్ల ఎన్ని మార్చి పడేయలేదు వీళ్ళు. ఇక్కడ తప్పు జరిగితే జగన్ది, మంచి జరిగితే అంటే సోలార్ పవర్ ప్లాంట్ తెస్తున్న చంద్రబాబు, అదేమో బాబుకి క్రెడిట్. నిబంధనల్లో రైతులకు అన్యాయం జరిగితే అది జగన్ వలన. ఇప్పుడు జరిగినా సరే అది వీళ్ళ బుద్ధి.